హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో మిస్టీరియస్ మరి కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్తో December 12th అయితే రాబోతున్నారు. ప్రజెంట్ మనతో పాటు మూవీ టీం ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు సినిమా ఏంటి, దాని స్టోరీ ఏంటి అన్నీ తెలుసుకుందాం. నమస్కారం అందరికీ. హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? అసలు ఇక్కడ చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సినిమా తీయటం ఒక ఎత్తు అయితే దాని రిలీజ్ వరకు తీసుకురావడం ఇంకొక ఎత్తు. సో ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ గారితో స్టార్ట్ చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏంటి అసలు ఎలా మిస్టీరియస్ జర్నీ గురించి మాకు చెప్పండి. ఇది ఒక డిఫరెంట్ జర్నీ మాకు ఇది. ఓకే సార్, అనుకోకుండా ఇది మేము స్టార్ట్ చేయడం జరిగింది. సబ్జెక్ట్ 2-3 సబ్జెక్ట్స్ అనుకున్నాము. ఇది కరోనా టైంలో ఈ కాన్సెప్ట్ మేము అనుకున్నాం. ఇది ఓకే. అనుకున్న తర్వాత ఈ స్టోరీని సెల్యులార్ తీసుకురావాలంటే ఎలా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచించినప్పుడు దీనికి మంచి ప్రొడ్యూసర్ కావాలి మనకి. చేయాలంటే ఇది కొంచెం ఒక డేర్ స్టెప్. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్, సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్. ఇది ఈ సబ్జెక్ట్ను ఎలా దీన్ని తీసుకురాగలం మనం సిల్వర్ స్క్రీన్కి అనుకున్నప్పుడు నా ఫ్రెండ్, నా క్లాస్మేట్ జే వల్లన్ దాస్, ఆయన అమెరికాలో ఉంటాడు. అతను కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది చేయాలని, ఒక ప్రాజెక్ట్ చేయాలని. నేను ఫోన్లో స్టోరీ నేరేట్ చేసినప్పుడు అతనికి నచ్చిన తర్వాత అప్పుడు ఈ కథని డెవలప్ చేశాం. ఒక 2 years పట్టింది ఈ కథని కరెక్ట్గా స్ట్రీమ్ లైన్ చేయడానికి. ఓకే. ఆఫ్టర్ 2 years ఈ కథని మేము స్టార్ట్ చేశాం. అంటే ఇది ఫిక్షనలా లేకపోతే ఏదైనా రియల్ ఇన్సిడెంట్ నుంచి తీసుకుని? లేదండి, లేదు, టోటల్ క్రియేషన్, టోటల్ క్రియేటివ్ సబ్జెక్ట్. కాకపోతే ఏంటంటే కొంచెం అలాగే అనిపిస్తుంది. ఓకే. మీకు సినిమా చూసినప్పుడు ఏంటంటే ఒరిజినల్గా ఎక్కడ జరిగిందా ఇన్సిడెంట్, అలా దాన్ని బేస్ చేసుకుని చేశారా అన్న ఫీలింగ్ ఉంటుంది. అలా ఇంకా టోటల్ క్రియేటెడ్ సబ్జెక్ట్. ఒక అంటే ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్లో, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ, కొన్ని ఇంగ్లీష్ సినిమాలు కానీ, మీరు మలయాళీ, తమిళ సినిమాలు చూస్తే కూడా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్స్ ఎక్కువ ఉంటాయి. దీనికి కొంచెం వెరైటీ చేస్తేనే జనాలకి ఎక్కుతుంది, డిఫరెంట్గా చేస్తేనే ఎక్కుతుంది. అన్నీ ఉండాలి ఇందులో. ఒక రొమాంటిక్ వే ఉండాలి, చిన్న ఫైట్ ఉండాలి, ప్లస్ ఒక కథ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి, ఒక సెంటిమెంట్, ఇలాంటివి ఇవన్నీ ఉంటే కానీ వర్కౌట్ కాదు. అంటే కామన్ ఆడియన్స్కి నచ్చదు. అవును. అలా డిఫరెంట్ దీన్ని స్క్రీన్ ప్లేలో చేస్తే బాగుంటుందని చెప్పేసి కథ కోసం చాలా టైం తీసుకున్నాం. ఓకే. అలా స్టార్ట్ అయింది మా జర్నీ. సూపర్ సార్. హాయ్ రోహిత్ బ్రో, ఎలా ఉన్నారు? ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ బేబీ గర్ల్. థ్యాంక్ యూ. అండ్ మొన్న మధ్యన రీసెంట్లీ ఫస్ట్ బర్త్డే. సో ఆఫ్టర్ బిగ్ బాస్, సో లైఫ్ ఎలా ఉంది అండ్ ఈ ప్రాజెక్ట్ మీకు వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది అండ్ హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ చాలా బాగుంది. బిఫోర్ కూడా బాగుండేది, తర్వాత కూడా బాగుంది. అండ్ ఈ మూవీ వచ్చింది ఇంకా ఎక్సైటింగ్గా ఉంది. సార్ అప్రోచ్ అయ్యారు బిగ్ బాస్ తర్వాత, నన్ను చూసి, నా క్యారెక్టర్ని చూసి అప్రోచ్ అయ్యారు. అండ్ కనెక్ట్ అయ్యారు క్యారెక్టర్ని, నా క్యారెక్టర్ని దీనికి. సో అప్రోచ్ అయ్యారు, స్టోరీ చెప్పారు. అండ్ స్టోరీ వినగానే కొంచెం అర్థం కాలేదు నాకు ఆ టైంలో, ఎందుకంటే కొంచెం ట్విస్ట్ టర్న్స్ చాలా ఉన్నాయి. ఒకసారి చెప్తే మనకి అర్థం కాదు. సో మళ్ళీ ఇంకొకసారి చెప్పిన తర్వాత ఫైనల్ చేశాను. అండ్ వెరీ గ్లాడ్ వీ హ్యావ్ కమ్ టు దిస్ స్టేజ్ నౌ. అండ్ ఇది వీఆర్ అబౌట్ టు రిలీజ్ ఆన్ 12th of December. చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో మీ క్యారెక్టర్ అంటే మమ్మల్ని ఎంతవరకు ఎంగేజ్ చేయగలుగుతుంది? మీ క్యారెక్టర్, సారీ, మీ క్యారెక్టర్ ఎంతవరకు ఎంగేజ్ చేస్తుంది మమ్మల్ని? అర్థం కాదు అంటే ఎంగేజ్. ఓకే. ఎంతవరకు ఎంగేజ్ అంటే ప్రతి క్యారెక్టర్ ఎంగేజ్ చేస్తారు ఇక్కడ. ఎవ్రీ క్యారెక్టర్. ఇట్స్ నాట్ లైక్ హీరో హీరోయిన్ తప్ప. కొన్ని మూవీస్లో ఓన్లీ హీరో హీరోయిన్, దట్ ఇస్ ద స్టోరీ గోస్ ఆన్. బట్ ఇన్ దిస్ ఇట్స్ కంప్లీట్, ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్ టు టేక్ ద మూవీ ఫార్వర్డ్. ఓకే. సో ఇప్పుడు నేను ఇంకా చెప్తే క్లియర్ అయిపోతుంది ఏంటిది అని, మీరు చూస్తేనే బాగుంటుంది. ఓకే. సో దానికోసం మేము ఇక్కడ సస్పెన్స్ వెయిట్ చేసుకుని, సస్పెన్స్ కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే, షూర్. సో రియా గారు, సో హౌ ఆర్ యూ? I'm good. How are you? So what about your character in this Mysterious? My character is one of the most important character. Like I only take the story forward. Okay. Yeah, and she's, if I talk about her nature and her like on all overall, she's a very focused. She's very focused to what she want to do in life. But she fell in love with Rohit, and how this chemistry goes on and what all hurdles come through. So for that you have to watch. ఓకే. సో ఏది చెప్పరనమాట, మిస్టీరియస్ కదా సార్. టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి సార్? అంటే మాకు అర్థమవుతుంది, మిస్ అనగానే ఎవరో మిస్ అవుతున్నారు అని చెప్పి అర్థమవుతుంది, బట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటి ఈ టైటిల్ వెనకాల ఉన్న? ఎగ్జాక్ట్లీ, జనరల్గా మిస్టీరియస్ అంటే MYST. అవును. మా కథ జరిగేదే ఒక మిస్సింగ్ మీద, ఒక మిస్తో జరిగే కథ ఇది. ఓకే.
కాబట్టి ఇలా డిఫరెంట్గా పెడదాం స్పెల్లింగ్ అనేది అనుకున్నాము. ఇది అనుకున్న తర్వాత ఇద్దరు ముగ్గురు కొంచెం మన వెల్ విషర్స్ కూడా బాగుంది అన్నారు, డిఫరెంట్గా ఉంది. ఓకే. మిస్టీరియస్ అలా కాబట్టి బాగుంది, క్యాచింగ్గా ఉంటుంది. ఇంకోటి ఇంగ్లీష్ టైటిల్ మా ప్రొడ్యూసర్కి ఏముందంటే కొంచెం ఇంగ్లీష్ టైటిల్ పెడదాం సినిమాకి, బాగుంటుంది, మనం టోటల్ త్రూఅవుట్ వరల్డ్గా మన అంటే టైటిల్స్ విషయానికి వస్తే చాలా వరకు వర్కింగ్ టైటిల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. స్టార్టింగ్లో ఒకటి అనుకున్న తర్వాత మధ్యలో ఒకటి చేంజ్ ఇట్లా ఏమన్నా చేంజ్ అయినా అలా ఏం లేదండి. మొదటి నుంచి అనుకున్నాం, స్టార్ట్ అయినా ఫస్ట్ ఏం టైటిల్ పెడదాం, కరెక్ట్గా ఈ కథకు తగ్గట్టుగా టైటిల్ ఉండాలి, అది ఇంగ్లీష్లో ఉండాలి. ఓకే. అరే మనం యూఎస్లో రిలీజ్ చేసినా లేకపోతే వేరే కంట్రీ రిలీజ్ చేసినా కూడా వాళ్ళు కూడా క్యాచింగ్గా ఉండాలి అన్న ఇంటెన్షన్ మా ప్రొడ్యూసర్కి ఉంది. ఇంగ్లీష్ టైటిల్ అంటే ఫస్ట్ తెలుగు అనుకున్నాను. ఓకే. తెలుగు 2-3 టైటిల్స్ అనుకున్నాను, కానీ ఇంగ్లీష్ టైటిల్ అంటే మనకు ఈ కథకు యాప్ట్ అంటే ఇదే టైటిల్, మిస్టీరియస్. ఓకే. మిస్ అనేది హైలైట్, మీరు అందుకని మీరు రెడ్ ఫాంట్ ఇచ్చాం, మిస్టీరియస్. కాబట్టి ఈ టైటిల్ చాలా మంది మన పెద్దవాళ్ళు కూడా చాలా మందికి నచ్చిందండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫస్ట్ సక్సెస్ మాకు అక్కడే వచ్చింది టైటిల్లో. సో మిమ్మల్ని ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ తెలుగులో అందరూ ఓన్ చేసుకున్నారు మిమ్మల్ని, అంటే సీరియల్స్ అందరూ చూస్తుంటారు. సో ఈసారి ఇందులోకి అంటే 70mm రావటం బిగ్ స్క్రీన్లో, సో మిమ్మల్ని మీరు చూసుకుంటాం ఎలా అనిపిస్తుంది ఇదంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఓన్ చేసుకున్నారు. థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అవుట్ దట్ బేసిక్గా. అండ్ ఇప్పుడు నేను వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేయను, ఐ జస్ట్ వాంట్ టు ఇన్వైట్ దెమ్ ఆల్ యాజ్ అ ఫ్యామిలీ టు ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ మై మూవీ ఆన్ 12th of December. సో అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత చాలా వరకు ఏంటంటే చాలామంది గ్యాప్ తీసుకుంటారు. సో బట్ మీరు ఏమైనా గ్యాప్ లాంటిది ఏమైనా తీసుకున్నారా? కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ చేస్తూ? గ్యాప్ అలాంటి ఏం తీసుకోలేదు. ప్రాజెక్ట్ వస్తే ఐ వాజ్ డూయింగ్ ద ప్రాజెక్ట్స్ అండ్ ఆల్. కొన్ని ప్రాజెక్ట్స్ బయట రాలేదు. ఓకే. అండ్ అదే కొన్ని ఐ థింక్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్ దట్ కొంతమంది అప్రోచ్ అయ్యేవారు ప్రాపర్గా, ఒక పర్సెప్షన్ వచ్చేస్తుంది వీళ్ళు ఎక్కువ చార్జ్ చేస్తారు ఏంటో అని మళ్ళీ. సో అలా కూడా నాకు ఐ గాట్ టు నో దాట్. అండ్ కానీ అలా ఏముండదు. సో వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ ఐ గాట్ ఇన్ హ్యాండ్ అండ్ అది సెట్ అయింది, కోఆర్డినేషన్ బాగా వచ్చింది. ఐ హ్యావ్ ప్రొసీడెడ్ విత్ ఆల్ దోస్ ప్రాజెక్ట్స్ అండ్ ఫ్యూ ఆర్ ఇన్ లైన్అప్ అండ్ దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ దట్ ఈస్ కమింగ్ అవుట్ నౌ. Wow, super. So Riyaji, so before that have you did any series or anything, any movies? I've worked in Bollywood. Okay. I've done TV shows also and I've done films. I'm a part of Ramayana also. Wow. Yeah. Wow. And I've done one more Telugu film. I'm not allowed to share the details, but as of now, but next year it will be also releasing. So yeah. So how you enter into this cine industry? What about your journey? I always wanted to be an actor. Like Okay. from childhood, I always wanted to be an actor, and I started my career from modeling, and I started getting small ads, music videos, and that's how. But my main focus was always to be an actor, Okay. not modeling. It was just to learn, to get the confidence. So this is how I started getting projects and. Super. So sir, అసలు గవర్నమెంట్ జాబ్ నుంచి అసలు ఒక డైరెక్టర్ అంటే మామూలు విషయం కాదు. సార్ మీ జర్నీ ఒక ఇన్స్పిరేషన్ అనేది చెప్పాలని అడిగితే చెప్పండి సార్ అసలు మీ జర్నీ గురించి. అసలు అంటే నేను ఫస్ట్ నా మొదటి నుంచి కూడా నాకు ఒక యాక్టర్ కావాలని అంబిషన్ ఉండేది నా స్టూడెంట్ లైఫ్లో. అలా కాలేజీ లైఫ్లో కానీ స్కూల్ లైఫ్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. నేనే నాటిక డ్రామాలు రాసి డైరెక్షన్ చేసి యాక్టింగ్ చేస్తూ చేయించేవాళ్ళు స్టూడెంట్ లైఫ్లో. ఓకే. అలా నాకు సినిమాలు యాక్ట్ చేయాలని చాలా కోరిక ఉండేది నాకు. అలా అప్పట్లో సినీ మ్యాగజైన్స్లో నూతన నటీనటులు కావాలను అంటే ప్రతి చోట నా ఫోటో పంపించేవాడిని నేను. ఓకే. అలా కొన్ని ఇంటర్వ్యూస్ వచ్చేది, వెళ్ళేవాడిని, ఇంటర్వ్యూ చేసేవాడిని. అలా 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 సినిమా మీద డైలీ నాకు ఖర్చు పెరిగి నేను ఫస్ట్ 1983లో హైదరాబాద్కి వచ్చాను. వచ్చినప్పుడు సినిమా అలా అవకాశం కోసం అప్పుడు ఇండస్ట్రీ అంతా మద్రాసులో ఉండింది, ఇక్కడ తక్కువ జరిగాయి షూటింగ్స్. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ కావాలి, యాక్టర్గా ఛాన్స్ వచ్చినా రాకపోయినా అని చెప్పి అనుకున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ వచ్చింది నాకు. సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యాను. నాకు కొంచెం రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది, నాకు అది బాగానే అనిపించింది. చేశాను. 1985లో ఫస్ట్ సినిమా శ్రీ తాతావతారం అని వేజల సత్యనారాయణ గారి డైరెక్షన్లో బ్రహ్మానందం గారు, నేను, సుబ్బరాయ శర్మ గారు, మాది ఫస్ట్ మూవీ. అది ఫస్ట్ మూవీ, డెబ్యూ మూవీ. బ్రహ్మానందం గారు కూడా అదే. తర్వాత నరేష్ గారి హీరోలో సాగర్ గారు. ఆ సినిమాతో యాక్టింగ్ కోరిక తీరింది. ఓకే. తర్వాత 1986 ఆ ప్రాంతంలో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఓకే. మా ఇంట్లో ఫోర్స్ చేశారు గవర్నమెంట్ జాబ్ చేయండి, అప్పుడు జాబ్లో జాయిన్ అయ్యాను. ఓకే. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ నేను సినిమాలకు లీవ్ పెట్టి అసోసియేట్గా పనిచేయడం. పిఎన్ రామచంద్ర గారు గురుగారు, ఓకే సార్, ఆయన దగ్గర పనిచేశాను.
తర్వాత కన్నడ కాశీనాథ్ గారు ఆయన దగ్గర చేశాను. చేస్తూ అలా అలా మళ్ళీ అప్పుడప్పుడు టీవీ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ చేయడం. ఇప్పుడు ఒక 30 years నుంచి ఒక సినిమా డైరెక్టర్ కావాలని ఒక అంబిషన్ నాకు ఈ సినిమాతో తెలియదు. వా సూపర్. నాకు తెలిసి చాలా నేర్చుకుని ఉంటారు ఈ 30 yearsలో. సో అప్స్ డౌన్స్ చాలా చూస్తుంటారు. అండ్ సినీ ఇండస్ట్రీ కూడా చాలా చేంజ్ అయింది. సో మీరు ఏం అబ్జర్వ్ చేశారు సినీ ఇండస్ట్రీ మొత్తం చేంజ్ అవ్వదు ఇదంతా? సినిమా ఇండస్ట్రీ చాలా చేంజ్ అయింది, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుంది. కానీ మన తెలుగు సినిమా ఈరోజు ఏ స్థాయిలో ఉందో మీకు తెలుసు. ఎంత చేంజ్ అన్నది తెలుసు. ఎందుకంటే తెలుగులో అంత టాలెంట్ ఉంది, అంత డెడికేటెడ్ పీపుల్ ఉన్నారు అంత. కాబట్టి డెఫినెట్గా ఆ చేంజ్ అనేది చాలా ఉంది. ఓకే సార్. మనం కూడా చేంజ్ అవుతున్నాం. ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కూడా అంతా చాలా మంచి మంచి డైరెక్టర్స్ వస్తున్నారు. ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా సినిమా మీద ఒకప్పుడు భయపడే వాళ్ళు కూడా ఇప్పుడు సినిమా మేకింగ్ చాలా మంది ముందుకు వస్తున్నారు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ సైడ్. నా ఫ్రెండ్ సాఫ్ట్వేర్ నా క్లాస్ ప్రొడ్యూసర్, ఓకే సార్, అతను కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళారు. మనం కూడా వెళ్ళాలి అక్కడికి. తప్పకుండా సార్. సో మీ రీల్స్ మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, ఫాలో అవుతూ ఉంటాం. సో ఆ రీల్స్ క్రియేటివిటీ చాలా బాగుంటుంది. చాలా ఫన్నీ అనిపిస్తే అప్పుడప్పుడు చూసినప్పుడు నవ్వుకుంటూ ఉంటాం. సో దాని వెనకాల ఏంటి సార్ అసలు ఏంటి ఎట్లా చేయాలనిపించింది అవన్నీ రీల్స్ అట్లా క్రియేట్? రీల్స్ అంటే యాక్చువల్లీ చాలా తక్కువనే చేస్తున్నాము. తగ్గింది కొంచెం. తగ్గింది ఎందుకంటే బేబీ వచ్చిన తర్వాత వి థాట్ నెవర్, ఐ మీన్ నాట్ టు యూజ్ సో మచ్ ఆఫ్ ఫోన్. బేబీ ముందు బాగుండదు ఫోన్ చూసేది, అలవాటు అయిపోతుంది అది. సో చాలా తగ్గించాము అప్పుడు. అండ్ ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉండాలంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్ కదా. సో మన ఏదైనా అప్డేట్స్ ఉంటే పెడుతున్నాము. దట్స్ ఇట్. సో అంటే ఈ రీల్స్ క్రియేటివిటీ వెనకాల మీద లేకపోతే మెరీనా గారు ఎవరు నాకంత టైం లేదు. ఓకే, ఆవిడ చెప్తారా? కానీ నేను కూడా చూస్తాను, అరే ఇది బాగుంది ఇలా చేద్దామా అని నేను కూడా చెప్తాను. ఆ టైం సెట్ అయితే, కోఆర్డినేషన్ సెట్ అయితే చేసేస్తాం. మధ్యలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అది కూడా రన్ అవుతుంది కదా? అది కూడా రన్ అవుతుంది. ద వెడ్డింగ్ రాగా అని వీ డూ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, ఆల్ ప్రీ వెడ్డింగ్ టు లైక్ ఎవ్రీథింగ్. సూపర్. సినిమాటోగ్రఫీ. సో ఇందాక మీరు అన్నట్టు రామాయణంలో ఏదో చేస్తున్నా అన్నారు, ఏంటి ఏమన్నా చెప్పగలుగుతారా దాని గురించి? సారీ. సో రామాయణంలో చేస్తున్నా అన్నారు కదా. उसमें काम कर रहे हैं ना, कुछ बोलना चाह रहे? It is the one of the biggest film in Indian cinema. But I'm not allowed to tell you what character I'm playing as of now. But yeah, being a part of that film is a blessing, and I'm really thankful to God that it was never expected. ఓకే. అండ్ ఇందులో సార్ ఈ క్యారెక్టర్స్ మొత్తం చూసుకుంటే సంథింగ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఒక స్పెషాలిటీ ఉంది. డెఫినెట్గా స్టోరీ కనెక్టెడ్, చాలా కనెక్ట్ అవుతుంది స్టోరీ, కథకి కనెక్టెడ్గా ఉంటాయి. మీరు ఊహించని కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. జబర్దస్త్ రాజమౌళి గారు ఉన్నారు. అవునవును. అసలు ఊహించని ఇలాంటి క్యారెక్టర్ కూడా చేస్తారని చెప్పేసి. మీరు ఇప్పటిదాకా రాజమౌళి గారిని ఒక స్టేట్లో చూసాము. నవీన్ ఉన్నారు, గడ్డం నవీన్. ఓకే. అట్లా పర్టికులర్గా మన కన్నడ స్టార్ బలరాజ్ వాడి గారు ఉన్నారు. మన కాంతా ఎక్స్టెన్షన్ మంచి క్యారెక్టర్ ఇస్తారు వాళ్ళు. ఆయన కూడా ఒక మంచి అద్భుతమైన క్యారెక్టర్. ప్రతి ఎవ్రీ క్యారెక్టర్ ఇప్పుడు తను టర్నింగ్ పాయింట్ సబ్జెక్ట్లో. ఇతనితో ఒక డిఫరెంట్ క్యారెక్టర్. నాకు తెలిసి ఫస్ట్ మూవీ ఒక మంచి తన యాక్టింగ్ టాలెంట్ను ప్రూవ్ చేసుకునేటువంటి క్యారెక్టర్ ఇది రోహిత్ గారిది. తర్వాత ఏమైంది భూషణ్, అతనితో ఒక మంచి క్యారెక్టర్. అంటే స్టోరీ కనెక్టెడ్ అండి ప్రతిదీ. స్టోరీకి కనెక్ట్ లేకుండా ఏదో ఎక్స్ట్రా కావాలని పెట్టిన క్యారెక్టర్ ఏది ఇందులో ఉండదు. ఓకే, ఆ రకంగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇందులో. సార్ రోహిత్ గారు మీ ఫిట్నెస్ ఫ్రీక్ ఏంటి అసలు? మీ ఫిట్నెస్ వెనకాల ఉన్న ఫిట్నెస్ ఫ్రీగా అని ఏం కాదు. ఓకే, టైమే దొరకట్లేవు. అది చాలా కష్టం అయిపోతుంది. బేసిక్గా బేబీ వచ్చిన తర్వాత అయితే చాలా కష్టం అయిపోయింది. డైట్ అవన్నీ చాలా. తను బేబీలో బిజీ, నేను కూడా బేబీతో బిజీ. మేము ఒక మిమ్మల్ని నాకు తెలిసి ఒక 4-5 years నుంచి చూస్తున్నాము. అట్లానే ఉన్నారు, ఏం చేంజ్ లేదు అసలు. అట్లానే ఉన్నారా? కొంచెం అన్నా మేమన్నా చేంజ్ అయ్యాము కానీ మీరు అట్లానే ఉన్నారు. టు బీ ఫ్రాంక్, నాకు జిమ్కి వెళ్ళి ఆల్మోస్ట్ 1.5 month అయిపోయింది. ఐ డిడ్ంట్ గో టు జిమ్ నౌ. ఓకే, ఇంట్లోనే కొంచెం టైం దొరికితే చేస్తున్నాను అంతే. దాని తప్ప జిమ్కి వెళ్ళట్లేదు నేను. ఇప్పుడు స్టార్ట్ చేయాలి, మళ్ళీ మూవీ రిలీజ్ అవుతుంది కదా. సో ఐ హ్యావ్ టు స్టార్ట్ అగైన్. సో అంటే బిగ్ బాస్ నుంచి వచ్చాక చాలామంది ఫ్రెండ్స్, అంటే బిగ్ బాస్లో పరిచయం అయిన వాళ్ళు వీళ్ళంతా ఫ్రెండ్స్గా ఉంటూ ఉంటారు. సో ఎవరు బాగా క్లోజ్గా ఉన్నారు ఇప్పటికి? స్టిల్ ఇంకా ఆ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది? కొంతమంది కంటిన్యూ టచ్లో ఉన్నారు. లైక్ ఆదిత్య, కీర్తి, ఆదిరెడ్డి అండ్ రాజ్, వీళ్ళందరూ టచ్లో ఉన్నారు. సూపర్. సో సార్ ఇప్పుడు మొత్తం ఓవరాల్గా ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు ఏంటి? ప్రస్తుతం 100 థియేటర్స్ అనుకున్నాం టోటల్గా. 100 థియేటర్లో రిలీజ్ చేయబోతున్నాం. ఈవెన్ యూఎస్, కెనడాలో కూడా రిలీజ్ చేస్తున్నాము. ఆ విషయంలో అదేం ప్రాబ్లం లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఒక ప్రెజెంట్ ఉన్న కరెంట్ సిచ్యువేషన్ సార్, ఆడియన్స్ అనేవాళ్ళు ఒక 2 hours
థియేటర్లో కూర్చోవాలి, ఎంగేజ్ అవ్వాలంటే వాళ్ళు ఫస్ట్ చూసేది కంటెంట్ అండ్ స్క్రీన్ ప్లే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, చాలా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ విఎఫ్ఎక్స్ టూ. సో దాని ప్రకారం ఎంతవరకు దాని పట్ల కరెక్ట్గా ఉన్నారు, 100% ఉన్నారు అనుకుంటున్నారు? అదే ఎందుకంటే ఇప్పుడు కథ, ఇప్పుడు సినిమాలు, ఇప్పుడు లవ్ జానర్స్ కొన్ని, ఎంటర్టైన్మెంట్ జానర్స్, కామెడీ జానర్స్ కొన్ని, ఇట్లా తర్వాత మన యాక్షన్ సినిమాలు ఇవన్నీ ఇలా ఉంటాయి కదా. అంటే ఒక థియేటర్కి ఒక ప్రేక్షకుడు వచ్చి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అతను ఆ సినిమా అటెన్షన్ కాల సరే ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందని కదలకుండా మనం ప్రేక్షకుని కూర్చోబెడితే సక్సెస్ అనే సినిమా. ఓకే సార్, నా సినిమా అలా ఉంటుంది. వా సూపర్. సో చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది, విల్ ప్లే సమ్ ర్యాపిడ్ ఫైర్. ఓకే, సో ఫస్ట్ హీరోయిన్తో స్టార్ట్ చేద్దాం. సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? Ram Charan sir. రామ్ చరణ్. సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? Heroine, I would say Sai Pallavi, of course. She's a very great human being. I worked with her in Ramayan. She's a very sweet person. So who is your favorite director? Director, I would say Sanjay Leela Bhansali in Bollywood. In Tollywood, I have not seen many films, so I Okay. can't. So what's your favorite film in Tollywood? In Tollywood, Bahubali. Bahubali. Wow. So what's your favorite destination spot? Yes. I'm more fond of beaches, so I love going at the beach places. So favorite food all the time? Indian, North Indian. North Indian. North Indian. So sir, meere sir. Sir, who is your favorite producer? రామానాయుడు గారు. Okay. So favorite director? డైరెక్టర్ దాసనారాయణరావు గారు. So inspiration? ఇన్స్పిరేషన్ మణిరత్నం గారు. Wow. Favorite hero? ఎన్టీ రామారావు గారు. సో మీరు ఇన్ కేస్ నెక్స్ట్ ఫిలిం చేయాలనుకుంటే ఏ టైప్ ఆఫ్ జోనర్లో వర్క్ చేస్తారు? నెక్స్ట్ అట్లేం లేదండి, ఏ జానర్ చేసినా నేను ఒక వెరైటీ, నాకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్లో చేయాలని, నాకు మంచి లవ్ సబ్జెక్ట్ చేయాలని ఉంది. ఓకే. మంచి యూత్ ఫుల్ లవ్ సబ్జెక్ట్ చేయాలని ఉంది. కాన్సెప్ట్ కూడా నేను రెడీ చేసుకుంటాను, నా స్టైల్లో ఒక చేయాలని ఒకటి ఉంది. ఓకే. సో ఫేవరెట్ బుక్ సార్? చాలా ఉన్నాయండి. ఎండమూరి గారి నవలు అంటే చాలా ఇష్టం. వావ్. ఆయన నవలు చాలా చాలా అంటే చాలా ఇష్టం. సో ఫేవరెట్ సాంగ్ ఇప్పటికీ స్టిల్ ఇంకా లూప్లో వింటూ ఉంటారు అట్లాంటి సాంగ్ ఏదైనా? చాలా ఉన్నాయండి, బ్రహ్మాండం చాలా ఉంది. ఆ ఓల్డ్ నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా చాలా. అంటే మనకి పాత సాంగ్స్ ఇప్పుడు మెలోడీస్ ఇష్టపడుతూ ఉంటారు, అట్లా మీకు ఏదైనా ఒక ఫేవరెట్ మెలోడీ లాంటిది ఏదైనా? నాకు కేవి మహాదేవన్ గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. ఓకే సార్. ఆ మెలోడీ నాకు ఇప్పటికీ బాగా నచ్చుతుంది. లేటెస్ట్ ఉన్నారు కీరవాణి గారు, అద్భుతంగా ఆయన స్టైల్ చాలా నచ్చుతున్నారు కీరవాణి గారి పాటలు. ఓకే. సో మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి సార్ ఇన్ వన్ వర్డ్. మా మ్యూజిక్ డైరెక్టర్ చాలా చెప్పాలండి. ఇప్పటిదాకా నా టెక్నీషియన్ చెప్పే అవకాశం నాకు రాలేదు. ఓకే. ఈవెన్ నా డిఓపి కానీ నా మ్యూజిక్ డైరెక్టర్ కానీ వీళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తారు. నేను ఒక శిల్పాన్ని తయారు చేస్తే వాళ్ళు ప్రాణం పోశారు. వావ్. ఈవెన్ నా డిఓపి కానీ నా కథ నేను ఎలా ప్రజెంట్ చేస్తాను దానికి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఇచ్చి మా మ్యూజిక్ డైరెక్టర్ దానికి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు. ఓకే. మంచి పాటలు, 3 పాటలు మంచి పాటలు కంపోజ్ చేశారు. ఆ విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్. సో మీ ప్రొడ్యూసర్ గురించి చెప్పండి సార్. మా ప్రొడ్యూసర్ అంటే ఆయన లేకపోతే ప్రాజెక్ట్ లేదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నేను దాదాపు నాకు 30 సంవత్సరాల కాలం నేను ఒక మంచి డైరెక్టర్ కావాలని కోరికని నా ప్రొడ్యూసర్ ద్వారా తీరింది. కాబట్టి ఆయన ఎప్పుడు నా జీవితాంతం అతను నేను రుణపడి ఉంటాను. సార్ అనుకున్న బడ్జెట్లో సినిమా అయిపోయింది? లేదండి, మేము అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైంది. ఓకే. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ కూడా నేను ఒక బడ్జెట్ ఇచ్చాను, నేను ఫీల్ అవుతూ వచ్చాను ఎక్కువ అవుతుందని. అతను మాత్రం తగ్గలేదు. ఓకే. అసలు తగ్గేది లేనట్టు మనకు మంచి క్వాలిటీ తీయాలని చెప్పేసి అతను, నేను కొంచెం ఒకసారి బ్యాక్ స్టెప్ అయిపోయింది, నన్ను ఏనీలేదు. ఓకే. అతను క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి, అస్సలు తగ్గేదే. ఓకే సార్. సో రోహిత్ గారు, యువర్ ఫేవరెట్ హీరో? ఇన్ బాలీవుడ్ రితిక్ రోషన్. ఓకే. టాలీవుడ్ అండ్ తెలుగులో మెల్లి ఉన్నారు యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు. ఓకే. అండ్ మహేష్ బాబు గారు. సో హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? అలా అంటే ఏం లేదు యాక్చువల్లీ. ఇన్స్పిరేషన్ నేను నథింగ్ లైక్ దాట్. నథింగ్ లైక్. ఓకే. సో ఫేవరెట్ హీరోయిన్? కీప్ చేంజింగ్. ఓకే. డిపెండింగ్ ఆన్ ద మూవీ, ద క్యారెక్టర్ అండ్ ఆల్. ఓకే. కీప్ చేంజింగ్. సో ఫేవరెట్ మూవీ ఆల్ ద టైమ్? ఫేవరెట్ మూవీ ఆల్ ద టైమ్. యా. అది కూడా కీప్ చేంజింగ్, ఎందుకంటే చేంజ్ అవుతుంటాయి. ఓకే. హిందీలో అయితే కోయ్ మిల్ గయా, ఇట్ వాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ. ఆ పర్ఫార్మెన్స్ రితిక్ రోషన్ లైక్ ఇట్ వాజ్ టూ గుడ్.
సో ఫేవరెట్ సాంగ్ లూప్లో వినేది ఎప్పుడన్నా ఏదన్నా ఇప్పుడైతే ఆనందమే వావ్ ఓకే మన మూవీ సాంగ్. వావ్ Yeah. సూపర్. సో మీ లైఫ్లో ఒక పర్సన్ వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ చేంజ్ అయిందంటే ఎవరు? నా లైఫ్లో ఒక పర్సన్ వచ్చిన తర్వాత నా లైఫ్ చేంజ్ అన్న పర్సన్ ఎవరు? వైఫ్ ఇంకేమంటారు అదే కాంటెక్స్లో అడిగాను. వైఫ్. ఓకే, సో వన్ వర్డ్ అబౌట్ యువర్ మెరీనా గారు. ద మోస్ట్ ట్రూ పర్సన్ ఐ హ్యావ్ మెట్ అండ్ ఐఎమ్ స్టిల్ విత్. ఓకే, సో ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? అంటే లైక్ ఫ్రెండ్స్? ఫ్రీ టైంలో ఫ్యామిలీ. ఫ్యామిలీ. ఫ్రెండ్స్ చాలా తక్కువ. సో వన్ వర్డ్ అబౌట్ యువర్ డైరెక్టర్. అమేజింగ్. అమేజింగ్. ఓకే, యువర్ హీరోయిన్? బ్యూటిఫుల్ అండ్ ప్రొఫెషనల్. ఓకే, సో December 12th మీ సినిమా రాబోతోంది అండ్ ఆడియన్స్ కూడా అడుగుతారు అసలు ఎందుకు చూడాలి అని చెప్పి. సో వాళ్ళ కోసం మీరు మీ మాటల్లో చెప్తే కనుక డెఫినెట్లీ వాళ్ళు వింటారు. సో ఫస్ట్ సార్ మీరు చెప్పండి సార్, మీరు స్టార్ట్ చేయండి. అంటే ఆడియన్స్ చెప్పింది అంటే ఇప్పుడు మీరు కంటెంట్ బాగున్న ఏ సినిమాని ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు మన తెలుగు పబ్లిక్, అది నో డౌట్ అందులో. కాబట్టి ఖచ్చితంగా నా సినిమాలో కంటెంట్ మంచి కంటెంట్ ఉంది. మిమ్మల్ని 2 గంటల 10 నిమిషాలు కుర్చీలో అలా కూర్చోబెడుతుంది. ఓకే, ఖచ్చితంగా రండి, సినిమా చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సార్ మీరు. ఐ జస్ట్ వాంట్ టు ఇన్వైట్ ఆల్ ఆఫ్ దెమ్. రిక్వెస్ట్ కూడా చేయను, ఐఎమ్ ఒక నా ఈవెంట్ లాగా ఇన్వైట్ చేస్తున్నాను. ఈ మూవీ మా రిలీజ్ అవుతుంది, ప్లీజ్ డెఫినెట్గా థియేటర్స్కి రండి. ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అ మూవీ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. దట్స్ ఇట్. సూపర్. సో రియాజ్? I would really like to request the audience to go in the theatres and watch our film on 12th of December in theatres. And I would like to request the audience to give us love, show love and support us, because if audience will accept us, then only we can work forward. So yeah, it's really important for us. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్ చూసారు కదా, ఇదన్నమాట స్పెషల్ చిట్ చాట్ విత్ మిస్టీరియస్ మూవీ టీమ్తో. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్తో మేము ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.